మ్మ్. అరే ఏంట్రా ఈ వర్షం బొక్కలాగా మంచి గెలిచి పార్టీ చేసుకుందామంటే. A few moments later. అరే రే మళ్ళీ వర్షం పడి మ్యాచ్ ఆగిపోవచ్చు కదరా. మనం ఏం చేయలేమా? అమ్మని మామ, డబ్బులు ఉన్నాయి కదా మామ, ఏదో ఒకటి చెయ్యి మామ ప్లీజ్. అది సంగతి. ఫస్ట్ మ్యాచ్ గెలిచేసామన్న ఆనందం ముంబై ఫ్యాన్స్కి ఎక్కువ రోజులు లేకుండా పోయింది. జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకి సైక్లోన్ గువాహతిలోనే కాదు, గ్రౌండ్లో కూడా కనిపించింది. ఇప్పుడు మన నాటి బాయ్ వైభవ్ సూర్యవంశీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాడో తెలుసా? మీకు అవతల పక్క బుమ్రా కనిపిస్తున్నాడేమో, నాకు బాలు మాత్రమే కనిపిస్తుంది, తొక్కి పాడేస్తా. బౌల్ట్ అంటే భయమా? భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్ రానది. బోల్ట్ లూసి చేసి పారేస్తా. రే అక్కడున్నది లాట్ రా. ఇక్కడ ఉన్నది అమ్మ మొగుడురా. వావ్ వైభవ్ సూపర్ రాను. అలా బేకరీకి వెళ్ళి పఫ్ తిందాం వస్తావా? సారీ, ఈ డిస్ట్రాక్షన్స్ అంతా ఇప్పుడు నాకొద్దు. నా కాన్సన్ట్రేషన్ అంతా క్రికెట్ మీదే. జైస్వాల్ కి ఆరెంజ్ క్యాప్, రవి బిష్నాయ్కి పర్పుల్ క్యాప్, రెండు కలిపితే ఇప్పుడు రాజస్థాన్ ఆన్ టాప్. అప్పుడెప్పుడో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కొట్టారు కప్పు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది హోపు. హే, ప్రాస బాగుంది కదా. ఇకపోతే ముంబైకి ఎందుకో కలిసి రాట్లా. టీం అంతా స్టార్ ప్లేయర్సే, కానీ ఎక్కడో కోఆర్డినేషన్ మిస్సింగ్. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో భయంకరంగా కనిపించే బుమ్రా ఇక్కడ పాపం ఎందుకో వెనకబడ్డాడు. కానీ ఈ ముంబై ఎందుకు చూసారా, దీని దందా స్టైలే అంతా. ఫస్ట్లో అంతా రామంలాగా ఉంటారు, ఆ తర్వాత వస్తాడు బయటికి అపరిచితుడు. అప్పటి వరకు వెయిట్ చేయడమే. మరి ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ ఎవరో చూద్దాం. బోల్డ్ అంతమంది ముంబై ప్లేయర్సే సెండ్ చేశారు, బట్ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చాలా తక్కువ మంది రాజస్థాన్ ప్లేయర్స్ సెండ్ చేశారు. ఆ కొద్ది మందిలో మన లక్కీ విన్నర్ ఎవరంటే సాయి భరత్. కంగ్రాట్స్ భరత్. బాబు భరత్, నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ పంపలేదు. నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. సో ప్లేయర్స్ని సెండ్ చేసేవాళ్ళు దయచేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ సెండ్ చేయండి, సో దట్ వీ విల్ కాంటాక్ట్ యూ. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయండి. మరి ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ జీటీ, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. డీసీ ఏమో రెండిటికి 2 మ్యాచ్లు విన్ అయిపోయి ఊపు మీద ఉంది. జీటీ ఏమో 2 ఓడిపోయి 9th పొజిషన్లో ఉంది. ఇక్కడ జీటీతో ప్రాబ్లం ఏంటంటే ట్రెండ్కి తగినట్లు అప్డేట్ అవ్వట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫింగర్ టిప్స్లో పేమెంట్లు జరిగిపోయే ఈ జమానాలో నేను బ్యాంకుకి వెళ్తా, ఫామ్ ఫిల్ చేస్తా, క్యూలో నుంచుంటా, మనీ విత్డ్రా చేస్తా, అది తీసుకొని వచ్చి నీకు ఇస్తా అంటే వినడానికి ఎంత అవుట్డేటెడ్గా ఉంది. వీళ్ళ టీం కూడా అలానే ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప కంబ్యాక్ దరిదాపుల్లో కూడా కనిపించట్లా. ఇక డీసీ విషయానికి వస్తే బౌలర్స్ ఆర్ ద మ్యాచ్ విన్నర్స్, దే ఆర్ ద రియల్ హీరోస్. ఒక మ్యాచ్లో 162కి, ఇంకో మ్యాచ్లో 141కి అపోజిషన్ని రెస్ట్రిక్ట్ చేశారంటే ఇంకొక టీంకి అంతకంటే ఏం కావాలి? సరే, ఇంకా అయింది ఏదో అయింది, జరిగింది 2 మ్యాచ్లే కాబట్టి ఎవరు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారో ఎవరికి తెలియదు. సరే, ఇప్పుడు ఫస్ట్ డీసీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, అదే టీం ఉంటుంది. నెంబర్ 1 కేఎల్ రాహుల్. ఫస్ట్ మ్యాచ్ డక్, సెకండ్ మ్యాచ్ సింగిల్, అంటే 1 రన్నే. ఈ మ్యాచ్ 2 కొట్టకుండా కొంచెం మంచిగా కొట్టాలి కేఎల్ రాహుల్ బాబు. ఎందుకంటే నీ మీద ఆధారపడి చాలామంది ఢిల్లీ ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ నువ్వు కనుక మంచిగా ఫైర్ అయ్యి కొంచెం మంచిగా రన్స్ కొడితే డీసీకి అంతకంటే ప్లస్ ఏమి ఉండదు, నిన్ను ఖచ్చితంగా పెడతారు. కాబట్టి నెంబర్ 1 కేఎల్ రాహుల్ ఈరోజు మంచిగా ఆడాలి. నెంబర్ 2 పాతం నిశంక. ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా కొట్టకపోయినా సెకండ్ మ్యాచ్లో 44 కొట్టాడు, మంచి స్కోరే, సో ఆయన ఉంటాడు పాతం నిశంక. నెంబర్ 3 నితీష్ రాణా. కేకేఆర్లో ఉన్నప్పుడు ఫైర్ అయ్యేవాడు, ఇప్పుడు ఇంకా ఫైర్ చూపించట్లేదు. 2 మ్యాచ్లు పెద్దగా ఏం స్కోర్ కొట్టట్లేదు. అక్కడ అవతల కరుణ్ నాయర్ కూడా వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ప్లేస్లోకి వద్దామా అని చెప్పేసి. బట్ విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి చేంజ్ అవ్వరు, కాబట్టి మ్యాక్సిమం ఆయనే ఉండొచ్చు. నెంబర్ 3 నితీష్ రాణా. నెంబర్ 4 సమీర్ రిజ్వీ. ఈయనయ్యా అసలు హీరో డీసీ బ్యాటింగ్ లైనప్లో. ఫస్ట్ మ్యాచ్లో 70, నెక్స్ట్ మ్యాచ్లో 90. డీసీ గెలుస్తుంది అంటే, బ్యాటింగ్లో త్వరగా కొడుతుంది అంటే అది ఈయన వల్లే. పాపం సిఎస్కే ఏ పాపం చేసుకుందో ఈయన వదులుకునింది, డీసీలోకి వచ్చి కూర్చున్నాడు, రియల్ హీరో అయ్యి కూర్చున్నాడు. నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్. ఫస్ట్ మ్యాచ్లో రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్సే కొంచెం గెలిపించారు కాబట్టి ఆయన్నే కంటిన్యూ చేస్తారు. సెకండ్ మ్యాచ్ పెద్దగా ఏం ఎఫెక్ట్ చూపించలేకపోయాడు, స్కోర్ తక్కువ ఉంది కాబట్టి పర్లేదు. నెంబర్ 6 డేవిడ్ మిల్లర్. ఛాన్స్ చాలా తక్కువ వచ్చింది,
బట్ ఆయన మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏ రోజు ఫైర్ అవుతాడో ఆయనకే తెలియదు. సో, ఆయనే కంటిన్యూ అవుతాడు. నెంబర్ 7 అక్షర్ పటేల్ కెప్టెన్ ఉంటాడు. బౌలింగ్ చాలా బాగా ఏస్తున్నాడు. అండ్ బ్యాటింగ్‌లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు ఎప్పుడైనా క్రైసిస్ వస్తే. నెంబర్ 8 విప్రజ్ నిగమ్. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. నెంబర్ 10 లుంగి ఎంగిడి. సూపర్ ఫామ్. బౌలింగ్ వరల్డ్ కప్‌లో ఫామ్‌ని అలానే కంటిన్యూ చేస్తున్నాడు. నెంబర్ 11 నటరాజన్. గ్యాప్ వచ్చినా గానీ అక్కడ ఫ్లో ఎక్కడ తగ్గల. ఆయన కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎస్ఆర్‌హెచ్ వదులుకునింది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఉండింటే ఎంత బాగుండిండో. నెంబర్ 12 ముఖేష్ కుమార్. సో, ఈ బౌలింగ్ లైనప్ చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందాకే చెప్పాను 162కి, 141కి రెస్ట్రిక్షన్ చేసేస్తున్నారు. సో, బ్యాటర్స్ కొంచెం బ్రీత్ తీసుకుంటున్నారు. బట్ ఆన్ ఎ బ్యాడ్ డే బౌలర్స్ గనక పడకపోతే బ్యాట్స్‌మెన్ ఎవరు స్టెప్ అప్ అవుతారో చూద్దాం. ప్రస్తుతానికి రిజ్వీ, స్టబ్స్ తప్ప ఎవరు అంతగా స్టెప్ అప్ అవ్వలేదు. బట్ యూ నెవర్ నో ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో. బ్యాట్స్‌మెన్ కూడా కొంచెం స్టెప్ అప్ అవ్వాలి. ఇది డీసీ ప్లేయింగ్ 11. ఇంక నెక్స్ట్ జీటీ ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఈరోజు గిల్ మళ్ళీ టీమ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నెంబర్ 1 శుభ్మన్ గిల్. నెంబర్ 2 సాయి సుదర్శన్. లాస్ట్ మ్యాచ్‌లో చాలా బాగా ఆడాడు. అక్కడి దాకా వచ్చింది జీటీ అంటే అది ఆయన వల్లే. సో, ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 3 జాస్ బట్లర్. కొంచెం ఫాస్ట్‌గా రన్స్ కొట్టాలి. నెంబర్ 4 గ్లెన్ ఫిలిప్స్. ఆయన కూడా. నెంబర్ 5 వాషింగ్టన్ సుందర్. నెంబర్ 6 రాహుల్ తెవాటియా. నెంబర్ 7 షారుఖ్ ఖాన్. ఈ రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ యాక్చువల్లీ వెరీ గుడ్ స్ట్రైకర్స్. బట్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు ఈ సీజన్‌లో అయితే. నెక్స్ట్ మ్యాచ్‌లో అన్నా రావాలి. జీటీకి చాలా ముఖ్యం వీళ్ళు ఫామ్‌లోకి రావడం. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 కగిసో రబాడా. వీళ్ళిద్దరు లాస్ట్‌లో కొంచెం హోప్‌ని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు ఫినిషర్స్ లాగా ఆడారు లాస్ట్ టైమ్. బట్ అలా కాకుండా కొంచెం వాళ్ళకంటే మీద వచ్చినోళ్ళు బాగా ఆడాలి. లెట్ బౌలర్స్ బి బౌలర్స్. బట్ వాటెవర్ లాస్ట్ మ్యాచ్‌లో చాలా దగ్గరికి తీసుకొచ్చాడు. క్రెడిట్స్ టు దెమ్. నెంబర్ 10 అశోక్ శర్మ. లాస్ట్ మ్యాచ్‌లో 154 స్పీడ్ కొట్టాడు. లైన్ అండ్ లెంత్ కూడా బాగా పాటిస్తున్నాడు. సో, ఆయనే కంటిన్యూ అవుతాడు అశోక్ శర్మ. నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 12 ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం వికెట్స్ తీస్తున్నాడు కాబట్టి ఆయన్నే కంటిన్యూ చేస్తారు. ఈ బౌలర్స్ అంటే ఏంటంటే బానే ఏస్తున్నారు. బానే వికెట్స్ తీస్తున్నారు. బట్ ఎకానమీ రేట్ సరిగ్గా ఉండట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇందాక చెప్పినట్లే 11 చూసుకుంటే 11 ప్లేయర్స్ మంచోళ్ళే. కానీ ట్రెండ్‌కి తగినట్లు లేరు. అప్‌డేట్ అవ్వాలి. సో, నెక్స్ట్ మ్యాచ్‌లో అంటే ఈ మ్యాచ్‌లో అప్‌డేట్ అవుతారేమో చూద్దాం. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే. మీరు ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మా ఇన్‌స్టా ఐడీస్‌ని కూడా ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.